వస్తే ఇక జిగేలని వచ్చిందంటే జిగేల్ జిగేల్ ముచ్చట్లు తెచ్చినట్టే. మరెందుకు ఆలస్యం? ముందుగల ఏంటి ఎరికే కదా హెడ్లైన్స్. హైడ్రాకు పడ్డ ఈ అక్షింతలు ఫుల్లుగా సిటీలా ముందుగల్ని వచ్చే పండుగ. దొంగలతో కలిశారు పూజార్లు, కుండీల గాజేసిండ్రు విరాళాలు. రోడ్డు మీద పేకాటాడిండ్రు నిరుద్యోగులు, గుంటూరులో వింత నిరసనలు. జాబాయిలో తెల్ల నీళ్లు చూసి తెల్లబోయిన భక్తులు, భయం లేదన్న దేవస్థానం అధికారులు. ఇక గీ ముచ్చటింటే మీరే గిర్రిన తిరుగుతారు చూడండి. పొద్దుగాలని సిటీలో దిక్కుపోతే ఇక ఎటో చూసినా పటాకులు వేలుస్తాండ్రు, డిస్కో డాన్సులు వేస్తాండ్రు. నాకైతే ఇక మతి పోయింది. అరే ఇప్పుడు ఏందిరా బాయ్, దీపావళి పండుగ గింత ముందు వచ్చేసిందా అని నేనైతే పరిశానైనా. ఎందుకు కదా అని జర ఆరాధిస్తే ఇక గీళ్ళి గిదేం సంబరం రా సామి అని అనిపించింది. అసలు జనాలు గిట్లా ఎందుకు ఎగురుకుంటా దుంకుతున్నారో ఈ కింది ముచ్చట మీరే చూడండి. సిటీలో జనాలు పటాకులు కాలుస్తూ ఉంటే నిజంగానే దీపావళి అనుకున్నారంతా. కానీ తీరా చూస్తే కథ వేరే ఉన్నది. ఇక్కడ ఈ హైడ్రా కమిషనర్ రంగనాథ్ని కుర్చీకెళ్ళి దించాలని హైకోర్టు గట్టిగా చెప్పేసరికి ఇక ఈ హైడ్రా దెబ్బకు ఇండ్లు పోగొట్టుకున్న బాధితులంతా ఫుల్ ఖుషైపోయిండ్రు. మస్తుగా స్వీట్లు వంచుకుంటా టపాసులు వేల్చుకుంటా సంబరాలు చేసుకున్నారట. సర్కారు జాగాలను ఆక్రమించుకొని ఇండ్లు కట్టుకున్నారని ఈ హైడ్రా వాళ్ళు పేదోడు పెద్దోడని తేడా లేకుండా ఎడా పెడా జేసీబీలు పెట్టి ఇండ్లు కూలగొట్టేసిండ్రు. ఇక దాంతో కోట్లు పెట్టి ఇల్లాలు అపార్ట్మెంట్లు కొన్నోళ్ళు విలవిలలాడితే ఉన్న ఒక్క గుడిసె కూలిపోయిందని పేదోళ్ళంతా గుండెలు బాదుకున్నారు. నిజానికి హైడ్రా వాళ్ళు చెరువులు కుంటలు తవ్వించి మంచిగా చేసిండ్రు కానీ జరాగా దూకుడు తగ్గించి ఉంటే గింత రంది బాధ ఉండేది కాదేమో అనిపిస్తుంది. మీరేమంటారు? ఇక ఇప్పుడు అసలైన గరం ముచ్చట చూద్దాం. గీ హైడ్రా పంచాయతీ కాస్త హైకోర్టు దాకా పోయింది. అక్కడ న్యాయమూర్తి సారు గింత ఎత్తున లేచిండు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ సార్ మీద అగ్గి మీద గుగ్గిలమైంది అనుకోర్రి. అసలు కోర్టులో ఏం జరిగిందో, మన రేవంత్ అన్నకు గిది ఎట్లాంటి దెబ్బో గీ ముచ్చట మీరు చూడాలే. ఇక మొత్తానికైతే హైడ్రా కమిషనర్ రంగనాథ్ సార్ పై హైకోర్టు జడ్జి సారు ఫుల్ గరం అయిండుల్లా. గీ హైడ్రాను ఏకంగా 9 తళ్ల విషస్వర్పం అని గట్టిగానే తిట్టిపోసిండు. గిట్లనే వదిలేస్తే లాభం లేదని వెంటనే రంగనాథ్ సార్ని ఇక కుర్చీకెళ్ళి దించేసి ఇక ఆయన జాగల ఇంకో ఆఫీసర్ని కూసోబెట్టాలని కరాఖండిగా ఆర్డర్లు జారీ చేసిండు. పాపం కోర్టిచ్చిన గీ తీర్పు మన రేవంత్ అన్నకు పెద్ద దెబ్బేనని పొలిటికల్ పండితులంతా మూల కూర్చొని గుసగుసలాడుకుంటుండ్రు. ప్రభుత్వ భూములను ప్రభుత్వ పార్కులను కబ్జాలు పెట్టుకున్న వాళ్ళు కోర్టులను తప్పుదోవ పట్టించి కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అంటారు. కంటెంప్ట్ ఆఫ్ కోర్టు ఉంటే అధికారులను మార్చాలనే నిబంధన ఉంటే గతంలో సోమేష్ కుమార్ మీద 400 కంటెంప్ట్ కేసులు ఉన్నాయి. ఆ రోజు ఇవన్నీ ఏది మాట్లాడలే. ఒక అధికారిని ఎక్కడ నియమించాలనేది ప్రభుత్వం యొక్క విచక్షణ అధికారం. ఆ విచక్షణ అధికారాన్ని ఎవరు గుంజుకోలేరు. కాబట్టి ఈరోజు తప్పుడు కేసులను న్యాయస్థానాల మీద సంపూర్ణమైన విశ్వాసం ఉంది. న్యాయస్థానాలలో ఎదుర్కొంటాం. హైడ్రా మంచి పనులు చేస్తుంది. మా ప్రభుత్వం తీసుకొచ్చిన ద గ్రేటెస్ట్ రిఫార్మ్. చెరువులు ఆక్రమించుకున్న వాళ్ళని కూలగొట్టిరు పేదోళ్ళదా? బతుకమ్మ కుంటను ఆక్రమించుకున్న వాళ్ళు పేదోళ్ళ? ఎట్లా సుధాకర్ రెడ్డి అని టీఆర్ఎస్ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ కేసీఆర్ గారు వస్తే విమానంలో పూల వర్షం కురిపించండు. 10 ఎకరాలు బతుకమ్మ కుంటను కబ్జా పెట్టి అమ్ముకున్న తర్వాత పూల వర్షమైంది, కనక వర్షమే కురిపించవచ్చు. ఇట్లాంటి కబ్జాదారులను కాపాడడానికి డబ్బులు పెట్టి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసి ప్రభుత్వాన్ని బదనాం చేయాలనే ప్రయత్నం చేస్తుండ్రు. ప్రభుత్వానికి స్పష్టత ఉన్నది. హైడ్రా కార్యాచరణ పట్ల, హైడ్రా నిర్వహిస్తున్న బాధ్యతల పట్ల ఖచ్చితంగా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు ఇంకా నేను పరిశీలించలేదు. ప్రభుత్వ పరంగా సమీక్ష చేస్తాం. తప్పకుండా కోర్టు ఆదేశాలు ఇస్తే న్యాయస్థానాన్ని గౌరవిస్తాం. అదేవిధంగా హైడ్రా కొనసాగిస్తున్న పనులను కూడా భవిష్యత్తులో కూడా కొనసాగిస్తాం. హైడ్రా పంచాయతీ ఏమో కానీ ఇండ్లు పోయిన కన్నా మన అపోజిషన్ పార్టీల లీడర్లకే పండుగ వచ్చినట్టుంది చూడండి. ఆగో హైకోర్టు సారు గట్టిగానే ఆర్డర్ ఇయ్యంగానే ఇక మన బీఆర్ఎస్ బీజేపీ లీడర్లు మైకులు పట్టుకొని ఊర్ల మీద పడ్డారు. ఇక మేము ముందే చెప్పినాం కదా బాయ్, మా మాట వినకపోతే గిట్లనే ఉంటుందని ఎగిరి పడుతుర్రు. అసలు ఏ లీడరు ఏమన్నాడో
కింది ముచ్చట్ల మీరే చూడాలి. హైడ్రా కమిషనర్ రంగనాథ్ సార్ పైన హైకోర్టు జడ్జి సారు ఫుల్ గరమైన ముచ్చట బయటకు రాగానే ఇక బీఆర్ఎస్ లీడర్లైన వివేకానంద, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్లు గిదే సందు అని హైడ్రా మీద గట్టిగా నేసుకున్నారు. ఇక ఇప్పటికైనా బుద్ధొచ్చిందా అంటూ మైకుల ముందట దుమ్ము లేపుతుండ్రు. ఇక హైడ్రా కమిషనర్ రంగనాథ్ని మరి 9 తలల సర్పమని హైకోర్టు అన్నదంటే మనం అర్థమవుతా ఉన్నది ఎన్ని దాష్టికాలు, ఎన్ని అరచకాలు, ఎన్ని దౌర్జన్యాలు ఈ హైడ్రా చేసిందో అని. అత్యున్నత న్యాయస్థానం రాష్ట్రంలో చేసిందంటే అర్థం చేసుకోవచ్చు. అంటే 9 తలల సర్పం ఈ యొక్క రంగనాథ్ అయితే 10 తలల రావణుడు ఈ యొక్క రేవంత్ రెడ్డిని చెప్పి సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. ఈ రాష్ట్ర ప్రభుత్వం కూల్చివేతల ప్రభుత్వం, విధ్వంసకర ప్రభుత్వం. లగచెర్లలో నాశనం చేసిండ్రు, వెలుగుమట్లలో నాశనం చేసిండ్రు, సున్నం చెరువు పేరుతో నాశనం, బౌద్ధర్గూడ పేరుతో, బుల్లెట్ ట్రైన్ పేరుతో నాశనం, అదేవిధంగా లోతుకుంటలో నాశనం. ఎక్కడ చూడు విధ్వంసం విధ్వంసం విధ్వంసం. అదేవిధంగా ఆ విధ్వంసాన్ని చేస్తూనే మరోవైపు పేదల భూములన్నీ కూడా మీ 4 బ్రదర్స్, మీ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరు కూడా మొత్తం కూడా కబ్జాలు చేస్తూ ఉన్నారు. ఒకవైపు మీరు, రెండవ వైపు హైడ్రా అడ్డం పెట్టి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు భూభారతి పోర్టల్ తీసుకొచ్చి దొడ్డి దారిన ఇవాళ మరి పెద్ద ఎత్తున దాదాపు 22,000 భూముల హక్కులు రాత్రే ఎంఆర్ఓల సిగ్నేచర్ లేకుండా ఆర్డీఓ సిగ్నేచర్ లేదు బదలాయించారు. ఇక అటు చూస్తే మన బీజేపీ లీడరు ఈటెల రాజేంద్రను కూడా కోర్టు తీర్పు రావడం మస్తు మంచిదైందని, ఇప్పటికే నా సర్కారు కళ్ళు తెరవాలని గట్టిగానే పత్తాసు పలికిందు. రంగనాథ్ను వెంటనే తొలగించమని చెప్పి సిఎస్కి ఇలా కోర్టు ఆదేశించిన స్థాయికి వచ్చిందంటే ఇలా రంగనాథ్ కాదు, ఇక్కడ ప్రభుత్వానికి ఒక చెంపపెట్టులాగా ఉందని చెప్పి భావిస్తూ ఉన్నాను. నేను స్వయంగా చూసిన ఇవాళ అనేక మంది పెద్దలకు నోటీసులు ఇచ్చి వాళ్ళకు ప్రభుత్వ అండదండలు ఉంటే వాళ్ళకి ఏమనకుండా కాపాడిన ఉదంతాలు అనేక ఉన్నాయి. కాబట్టి ఇవాళ చట్టం మరోసారి ఉన్నవాళ్ళ చుట్టమైంది. ఇవాళ పేదవాళ్ళకు మాత్రం ఇవాళ కన్నీళ్ళు మిగిలినాయి. ఇవాళ ఇప్పటికైనా కోర్టు ఇంటర్వ్యూని ఈ పని చేసినందుకు హర్షాన్ని వ్యక్తం చేస్తున్నా. ప్రభుత్వ అధికారులను సూచన చేస్తున్నా. ప్రభుత్వ అధికారులుగా, ఐఏఎస్ ఆఫీసర్లుగా, ఐపీఎస్ ఆఫీసర్లుగా మీరు సర్వీస్ 30 సంవత్సరాలు ఉంటాయి. రాజకీయ పార్టీలుగా ప్రభుత్వాలు 5 ఏళ్ళకి ఒకసారి మారుతూ ఉంటాయి. కానీ మీరు ఇష్టానికి లోబడి కాకుండా చట్టాల లోబడి పనిచేసే ప్రయత్నం చేయాలి తప్ప బాసుల ఆదేశాలని తూచ తప్పకుండా పాటించి కటకటాలు పాలైనటువంటి అనేక ఉదంతాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా బాసులు ఆదేశించగానే 100ల సంఖ్యలో బుల్డోజర్లు పోవడం, 100ల సంఖ్యలో ఈ సిమెంట్ కాంక్రీట్ వెహికల్ పోవడం, 100ల సంఖ్యలో పోలీసులు పెట్టి ప్రజల మీద దౌర్జన్యం ప్రయత్నం చేయొద్దని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఇక మొత్తానికైతే అపోజిషన్ లీడర్లందరికీ ఈ కోర్టు తీర్పు ఫుల్ జోష్ తెచ్చిపెట్టింది అనుకోండి. ఇక తెలంగాణలో ముచ్చట్లాగిలాగుంటే అటు ఆంధ్ర వాళ్ళ రాజకీయం మాత్రం మస్తుగా రసవత్రంగా సాగుతుంది అనుకోరి. ఇక మేం చేస్తే తప్పు, వీరు చేస్తే ఒప్ప అని కొంతమంది క్వశ్చన్ చేసి మరి లాజిక్ తీస్తుండ్రు. ఈ గోల్ ఏందనుకుంటున్నారా ఏంది? అయితే మీరే ఈ ముచ్చట చూడాలి. మధ్యన టీడీపీల లీడరు బోండా ఉమా మేడము అపోజిషన్ పార్టీల వాళ్ళతోని ఇక కలిసి ఒకటి మీటింగ్లో కూర్చొని ముచ్చట్లు పెట్టిందట. ఇది చూసి మన చంద్రబాబు సార్కు మస్తు కోపం వచ్చి ఏందికి కదా అని బోండా ఉమా సారు చేతిలో షోకాస్ నోటీస్ పెట్టిండట. దానికి బోండా ఉమా సారు కూడా ఇక తగ్గేదేలే అన్నట్టు గట్టిగానే కౌంటర్ ఇచ్చిండు. అసలు ఆయన ఏమన్నాడో గీ కింద ఒకసారి చూసేద్దాం పాండి. పార్టీ ఒక నిర్ణయం ఆదేశించినప్పుడు ఖచ్చితంగా వెళ్ళాలి, వెళ్తాం, వెళ్ళిందో జరిగిందో చెప్తాం. జరిగిన విషయం అంతా ఓపెన్లో జరిగింది. ఇట్లేమి కాన్ఫిడెన్స్గా ఎక్కడో ఒక వైసీపీ పార్టీ ఆఫీసులో ముసుగులో మాట్లాడుకున్నది కాదు. అందరూ జనసేన నాయకులు, టీడీపీ నాయకులు, వైసీపీ నాయకులు, కాపులు
కాపు నాయకులందరూ ఉన్నటువంటి సందర్భంలో ఇది ఓపెన్గా జరిగింది. మాట్లాడిన నీటిలో ఓపెన్గానే మాట్లాడాం. దాని మీద ఏమడిగినా కూడా సమాధానం చెప్తానికి సిద్ధంగా. అబ్బా కథ గిట్లుంటే ఇక ఇప్పుడు ఇంకో కొత్త ముచ్చట బయటకు వచ్చింది. ఆగో బోండా ఉమా సారు ఇక వేరే పార్టీ లీడర్లతో వేదిక పంచుకుంటేనే పెద్ద తప్పనట్టు నోటీసులు పంపించరు కదా. కానీ ఇంకొక మీటింగ్లో చూస్తే మన మంత్రి లోకేష్ అన్న, అపోజిషన్ లీడరు బొత్స సత్యనారాయణ సారు పక్క నిలబడి నవ్వుకుంటా కులాసాగా కబుర్లు చెప్పుకుంటూ మస్తు ఖుషి కనిపించిండ్రు. ఇప్పుడు ఈ వీడియోని పట్టుకొని టీడీపీల వ్యతిరేకులంతా సోషల్ మీడియాలో దుమ్ము లేపుతుండ్రులా. మరి బోండా ఉమాకు ఒక న్యాయం, ఇక లోకేష్ అన్నకు ఇంకో న్యాయమా? లోకేష్ అన్నను కూడా పార్టీకి వెళ్ళి తప్పిస్తారా ఏంది అని మస్తు గమ్మత్తుగా లాజికల్ తీస్తుండ్రు. ఈ రాజకీయాలలో ఎప్పుడు ఎవడు ఎట్లా రియాక్ట్ అవుతారో, ఎటు తిరుగుతారో ఎవ్వరికి తెలియదు కదా. మరి ఇక గీ ఆంధ్ర దిక్కు చూస్తే అక్కడ నిరుద్యోగ పోరగాళ్ళు మస్తు షార్ప్గా ఉన్నారు చూడండి. ఈ మెగా డిఎస్సి నోటిఫికేషన్లు వస్తలేవని కూటమి సర్కారు తమను గట్టిగానే దగా చేసిందని వైఎస్ఆర్సీపీ లీడర్లు రందిపడుతుండ్రు. ఇక అంతటితో ఆగకుండా రోడ్ల మీద పడి గట్టిగానే పంచాయతీ పెడుతుండ్రు. అయితే గీ దన్న వల్ల పోరగాళ్ళు మస్తు గమ్మత్తుగా ఒక పని చేసిండ్రులా. గదేందో తెలిస్తే మీరు కూడా షాక్ అవ్వాల్సిందే. కాయ్ రాజా కాయ్, మా డిఎస్సి ఉద్యోగం ఏమైందోయ్ అనుకుంటా రోడ్డు మీదనే కూర్చొని పేకాటాడుతున్న గీ పోరగాన్లను జర చూడండి. గుంటూరులో యువతరం అంతా కలిసి మస్తు వింతగా నిరసన ప్రదర్శన చేసిండ్రు. ఈ డిఎస్సీల అక్రమాలు జరిగాయని ఇక రాష్ట్రమంతటా వైసీపీ లీడర్ల ఆధ్వర్యంలో ఆందోళన నడుస్తుండ్రు. అందులో భాగంగానే ఈ గుంటూరు పోరగాన్లు రోడ్డు మీద కూర్చొని పేకాట ఆడుకుంటా వినూత్నంగా నిరసన తెలిపిండ్రు. మా ఉద్యోగాలు మాకు ఇయ్యాలే, లేకపోతే మంత్రి నారా లోకేష్ అన్న తన కుర్చీకెళ్ళి దిగిపోవాలని గట్టిగానే డిమాండ్ చేస్తుండ్రు పోరగాన్లు. మస్తు గమ్మత్తుగా ఉంది ఈనండ్రి. అసలు తిరుపతిలో ఉండే శ్రీవారి మెట్లు ఏకంగా అమెరికా దేశంలో ఉన్నాయంట. గదేంద్రాబాయ్, తిరుపతి కొండకు పోయే మెట్లు అమెరికాకు ఎట్లా పోయినాయి అని నాకైతే మస్తు ముచ్చటేసింది. జర అబ్బురంగా కూడా అనిపించిందిలే. ఈ సావి మహిమ ఏందో, అమెరికాలో శ్రీవారి మెట్ల కదేందో ఇక మీరే చూడండి. ఏడు కొండల సామి ఎక్కడున్నావయ్యా, ఎన్ని మెట్లెక్కినా కానరావేమయ్యా. ఏడు కొండల సామి ఎక్కడున్నావయ్యా, ఎన్ని మెట్లెక్కినా కానరావేమయ్యా. ఆకాశమంటూ ఈ కొండ శిఖరముపై, ఆకాశమంటూ ఈ కొండ శిఖరముపై మనుషులకు దూరంగా మసలుకున్నావా, మనుషులకు దూరంగా. శ్రీవారి మెట్లు అనగానే అందరికీ మన తిరుమల కొండని యాదికొస్తుంది కదా. కానీ ఇప్పుడు సామి భక్తులు అమెరికాలో కూడా గదే లెక్కన శ్రీవారి మెట్లను తయారు చేసిండ్రు. సప్తగిరుల చందంగా ఏడుకొండల సామి నడుచుకుంటూ పోయే త్రోవ లెక్కనే అక్కడ కూడా మస్తు అందంగా తీర్చిదిద్దిండ్రుల్లా. ఇక మన ఊర్లకెళ్ళి అమెరికా పోయి సెటిల్ అయిన మనోళ్ళంతా తిరుపతి దాకా రాలేకపోతున్నామని అన్న రంది లేకుండా గీ మెట్లు ఎక్కుకుంటా సామిని తలుసుకుంటా మస్తు ఖుషి అవుతుండ్రు. ఈ ముచ్చట చూస్తుంటే భక్తి ఉంటే సామి ఎక్కడైనా కొలువు ఉంటాడని పక్కగా అర్థమవుతుంది లేగా. ఇక సాధారణంగా గుడి అనగానే అందరికి దేవుడు, భక్తులు, పూజారులు యాదకొస్తారు కదా. కానీ ఇక్కడ కథ వేరే ఉంది. పూజారి కండ్ల ముందటనే
వాళ్ళ సాయంతోనే అసలు భయం భక్తి లేకుండా హుండీ పైసల్ని నొక్కేస్తున్న ఈ దొంగ ముచ్చట చూస్తే మీరు ఖచ్చితంగా అవక్కైతారులా. గుడిలా దేవుడున్నాడన్న రంది కూడా లేకుండా ఎట్లా చేతివాటం చూపిస్తున్నారో ఈ కింది ముచ్చట చూడండి. ఆగో గుడి లోపల పూజారి సారు ఇక దేవునికి పూజలు చేస్తా ఉంటే ఈ దొంగలు మాత్రము హుండీ మీద కన్నేసిండ్రు. పూజార్ల సమక్షంలోనే మెల్లగా చేతులు పెట్టి హుండీ నిధుల్ని కాజేస్తూ కెమెరాకు దొరికిపోయిండ్రుల్లా. అడ్డంగా దొరికిపోతే పాపం తగులుతుందిరా బాయ్ అన్న గింతంత భయం కూడా లేకుండా మస్తు హుషారుగా పైసలు నొక్కేసిండ్రు. ఇక భక్తులంతా తమ మొక్కులు తీసుకోవాలని పైసలు వేస్తే ఈ దొంగలు మాత్రం నైస్గా జేబులో వేసుకుంటుండ్రు. ఈ దొంగల ఆగడాలు చూస్తుంటే కలికాలం అంటే గీదేనేమో. ఇక ఇప్పటికైనా దేవుడు వీళ్ళకు గట్టిగా బుద్ధి చెప్తే బాగుండని భక్తులంతా ముక్కున ఏలేసుకుంటుండ్రు. చూస్తే మాత్రం మీకు వాంతి వచ్చినంత పని అయితే చూడండి. ఇక మనమంతా బజార్లకు వెళ్ళి మస్తు నమ్మకంగా సోయా సాస్ డబ్బాలు కొనుక్కొచ్చుకుంటాం కదా. కానీ ఒక సోయా ఫ్యాక్టరీలో ఎంత చండాలంగా ఎంత జుగుప్సకరంగా పనులు నడుస్తున్నాయో తెలిస్తే ఇంకా జన్మల బయట వస్తువులు కొనొద్దురా బాయ్ అని గుండెలు బాదుకుంటారు మీరు. అసలు అక్కడ ఏం రచ్చ జరిగిందో ఏమైందో ఇక ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. ఫ్యాక్టరీలో సోయా సాస్ తయారు చేసే పిండి కుప్పల మీద ఇక పడి బట్టలు లేకుండా దొర్లుతున్న గీ పోరగాళ్ళను జర చూడండి. తిండి గింజల పిండి అని కూడా చూడకుండా ఇక ఒంటి మీద నూలు పోగు లేకుండా దాని మీదనే పడి బొర్లుకుండా మస్తు రచ్చ రచ్చ చేస్తుర్రు. గీ మురికి వీడియో బయటకు రాగానే జనాలు ఫుల్ గరం అవుతుర్రు. ఇక మనమేమో పైసలు పెట్టి రోగాల బారిన పడుతున్నామని గిట్లాంటి తిండి పదార్థాలు తయారు చేసేటోళ్లకు గింత కూడా బుద్ధి లేదని తిట్టిపోస్తుండ్రు. ఇక గీ చండాలను చూశాక బయట వస్తువులు కొనాలంటేనే జనాలు గజ గజ వణికిపోతురు అనుకోర్రి. తిరుమల కొండల మీద మస్తు గమ్మత్తైన ముచ్చట ఒకటి వెలుగు చూసింది చూడండి. అక్కడ జపాలి ఆంజనేయ స్వామి క్షేత్రంలో నీళ్ళన్నీ ఒకటేసారి తెల్లగా పాలు వారినట్టు వస్తుండటంతో భక్తులంతా నోరెళ్ళ పెట్టిండ్రు. అరే గిదేంద్ర బాయ్ స్వామి, ఇక స్వామి మహిమనా లేకపోతే ఇంకేమన్నా ఇంతనా అని కొందరు ఆశ్చర్యపోతే ఇంకా కొందరు మాత్రం జర గజగజ అణికిపోతుండ్రు. అసలు తిరుమల కొండ మీద జరిగిన గా ముచ్చటేందో ఇక నేను చెప్పేదెందుకు, మీరే చూడాలి.
అగో తిరుమల కొండల పైన జపాలి క్షేత్రంలా కులాయికెళ్ళి నీళ్లు తెల్లగా వస్తుంటే ఇక భక్తులంతా మస్తు పరేషాన్ అయినరు. అయితే గీ ముచ్చట మీద టీటీడీ ఆఫీసర్లు మాత్రం దీనికి పెద్దగా భయపడాల్సింది ఏం లేదు సార్లారా అని సర్ది చెప్తుండ్రు. నీళ్ళలా బుడగల ప్రెషర్ గాలి ఒత్తిడి ఎక్కువ అయినప్పుడు ఇక నీళ్ళకి ఇట్లా తెల్లగానే కనిపిస్తాయని తేల్చి చెప్పిండ్రు. గా తెల్లటి నీళ్లను కాసేపు అట్నే గిన్నెలను బకెట్లను పక్కకు పెడితే గా గాలి బుడగలన్నీ పోయి ఇక మళ్ళీ ఎప్పటి లెక్కనే మంచిగా అయితే అని ముచ్చట చెప్పిండ్రు. ఇక దాంతో భక్తులంతా జర ఊపిరి పీల్చుకున్నారు. కానీ చూసేటప్పుడు మాత్రం నిజంగానే దేవుడి మహిమ లెక్క మస్తు గమ్మత్తుగా అనిపించిందిలా. సాధారణంగా స్కూల్ పోరగాన్లు ఎట్లా పోతారు బై? ఇక ఎవరైనా సైకిల్ ఎక్కో బస్ ఎక్కో లేకపోతే ఆటోలు ఎక్కో గుంపులు గుంపులుగా పోతారు కదా. కానీ గీ ముచ్చట చూస్తే మీ మైండ్ బ్లాక్ అయితే చూడుర్రి. గీ గమ్మత్తైన ముచ్చటకి ఇప్పుడు ఇంటర్నెట్లో ఫుల్ వైరల్ అవుతుంది. అసలు గీ పోరగన్ల హుషారేందో ఇక నేను చెప్పుడైతే అస్సలు కుదరదు, కానీ మీరే చూడాలి. అగో గుర్రెల మీద సవారీ చేయడంటే పెద్ద పెద్దలకే జర పరిశాన్ అవుతుంది. కానీ గీ ఈశాన్య రాష్ట్రాల చిన్న చిన్న పోరీలు మాత్రం భయం భక్తి లేకుండా మస్తు స్టైల్గా గుర్రాలకి స్కూళ్ళకు పోతుండ్రు. వీపున స్కూల్ బ్యాగులు తగిలించుకొని చేతులకు గుర్రం తాళ్ళు పట్టుకుని రయ్యిన దౌడు తీస్తుంటే చూడడానికి భలే ముచ్చటేస్తుందిలే. ఇక రోడ్ల సరిగ్గా లేకపోవడంతో ఈ పోరగల్ల తల్లిదండ్రులే వీళ్ళకు గుర్రపు సవారి నేర్పించిండ్రంట. ఈ వీడియో నెట్టింట రాగానే జనాలు ఫిదా అయిపోతుండ్రు. పోరగాళ్ళంటే గిట్లుండాలే, మస్తు చలాకీగా ఉన్నారు అంటూ లైకుల మీద లైకులు కొడుతుండ్రు. చూసిండ్రు కదా గియాల్టి ముచ్చట్లు. ఓ దిక్కు హైడ్రాగోలా, ఇంకో దిక్కు గుర్రాలెక్కిపోయే పోరిల హుషారు. దునియా అంతా మస్తు ఇంతగా నడుస్తుంది చూడండి. అనవసరంగా బయట తిరిగి తలకై ఖరాబ్ చేసుకోకండ్రి. ఇట్లాంటి గరం గరం ముచ్చట్లన్నీ ఇక నేనే పట్టుకొచ్చి మీ ముందట పెడతా కదా. మళ్ళీ రేపు ఇదే టైంకి మరికొన్ని అదిరిపోయి ముచ్చట్లతోటి మీ ముందుకు వస్తా. అంతదాకా ఇంట్లోనే ఉండి మంచిగా తిని పడుకోండి. నమస్తే.